అందరికీ నమస్కారం. నేను మీ నాగిరెడ్డి. ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ చాలా వేడుకగా జరుపుకునే ఒక గొప్ప పండుగ శ్రీరామనవమి. శ్రీరాముడికి సంబంధించి ఈ వేడుకను ఇంత గొప్పగా జరుపుకోవడానికి కారణం ఏంటి? తరాలు మారిన, యుగాలు మారిన, తరాలు మారిన ఆది కాలం నుంచి కూడా ఈ శ్రీరాముడికి సంబంధించి ఈ కార్యక్రమం, శ్రీరాముడి యొక్క కళ్యాణం కానీ, పట్టాభిషేకం కానీ, ఇవి ఇంత గొప్పగా జరగడానికి కారణం ఏంటి అనేది అంటే ఆధ్యాత్మికవేత్తలు, ప్రవచనకర్తలు చాలా సందర్భాల్లో చాలా విషయాలు మాట్లాడారు. నేను ఆ విషయాల జోలికి వెళ్ళట్లేదు. ఈనాటి సమాజంలో శ్రీరామనవమి ఎందుకు మనం జరుపుకుంటున్నాం, రాముడిని ఎందుకు అంత గొప్పగా ఆరాధిస్తున్నాం, రాముడి చుట్టూ ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరి గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం, ఎందుకు మాట్లాడుకోవాలనేది సామాజిక అంశాలను జోడించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ శ్రీరాముడు మనందరికీ తెలిసి శ్రీరాముడు అయోధ్యను పరిపాలించాడు. సీతమ్మ వారిని వివాహం చేసుకున్నారు. వారి తండ్రి గారు దశరథుడు. ఇక్కడ శ్రీరామునికి అంటే 4 మెంబర్స్, టోటల్గా వాళ్ళ 4 అన్నదమ్ములు, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. సో ఇలా మనం చెప్పుకుంటూ వెళితే రామాయణంలో పాత్రలన్నీ నిజ జీవితంలో చాలామంది మాట్లాడుతూ ఉంటారు రామలక్ష్మణులా ఉన్నారని. రామాయణంలోని పాత్రలు మనిషి దైనందిక జీవితంలో చాలా సందర్భాల్లో కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇది మనం సామాజికంగా, రాజకీయంగా, ఆధ్యాత్మికంగా, కుటుంబ నేపథ్యంతో ఇలా ఏ రకంగా చూసినా రామాయణంలో అనేక పాత్రలు మన నిజ జీవితంలో కనిపిస్తుంటాయి కనుక రామాయణాన్ని భారతీయుల జీవితంలోంచి పక్కన పెట్టి మాట్లాడే అవకాశం లేదు. మనకి వాల్మీకి రామాయణాన్ని అంటే ముందుగా మనకి వాల్మీకి రామాయణాన్ని రచించారు కనుక రామాయణం వాల్మీకిని బేస్ చేసుకొని వాల్మీకి గారు చెప్పినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎవరైనా రామాయణం గురించి మాట్లాడతారు. ఇక్కడ మనకి నేటి సమాజానికి, యువతకి రామాయణం ఎలా ఉపయోగపడుతుంది అంటే రామాయణం ఒక పాఠ్యాంశంగానా, లేదా రాముడు గుడికి వెళ్ళి మనం ఏదో దండం పెట్టుకొని రావడమా, ఇలా కాకుండా రామాయణం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, రామాయణం మనకేం చెప్తుంది, అనాదిగా రామాయణం రాముడు మనకేం చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రధానమైన అంశం రాముడి యొక్క క్యారెక్టర్. అంటే ఆయనకున్నటువంటి యాటిట్యూడ్ కానీ, ఆయనకున్నటువంటి కమ్యూనికేషన్ కానీ, ఆయనకున్నటువంటి అంటే ఏ రకంగా చూసినా కూడా రాముడులా ఒక వ్యక్తి ఉండాలి. అంటే చాలామంది రామాయణాన్ని బాగా రీసెర్చ్ చేసినటువంటి ఆధ్యాత్మికవేత్తలు కానీ పెద్దలు ఏం చెప్తారంటే ధర్మం కూడా రాముడిని చూసి నేనేమైనా తేడాగా ఉన్నానా, నన్ను సరి చేసుకుంటే బాగుంటుందేమో అని ఫీల్. అంటే రాముడు ధర్మానికి ప్రతినిధి. ధర్మం ఎలా ఉంటుందంటే రాముడు చూపిస్తే సరిపోతుంది అని చెప్తాను. అంటే ధర్మానికి ప్రతినిధి, ధర్మానికి ప్రతిరూపం రాముడు. ఇవి కాకుండా మన రామాయణంలో ఇక్కడ మీరు గమనించాల్సింది ఈ కుటుంబ సంబంధ బాంధవ్యాల గురించి మాట్లాడుతున్నప్పుడు రాముడికి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టరైజేషన్ ఏంటంటే తనకి పట్టాభిషేకం అనౌన్స్ చేస్తారు. కానీ పట్టాభిషేకానికి వెళ్ళే ముందు తనకి నా డేట్ అనౌన్స్ చేస్తారు, ఎవ్రీథింగ్ అనౌన్స్ చేస్తారు. అయినప్పటికీ అది క్యాన్సిల్ అయ్యి నువ్వు నీకు పట్టాభిషేకం జరపడం లేదు, నువ్వు అడవిలోకి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలంటే తండ్రి గారు తన 3వ భార్యకి మాటిస్తారు. ఆ మాట ప్రకారం రాముడు అడవులకు వెళ్ళిపోవాలి. అంటే తండ్రి మాట ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే తన తండ్రికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టడం కోసం రేపే పట్టాభిషేకం జరగాల్సినటువంటి పరిస్థితి నుంచి కూడా ఆయన తండ్రి మాటని నిలబెట్టడం కోసం, అంటే ఇచ్చిన మాట నిలబెట్టడం ఒక రాజు యొక్క ధర్మం కనుక అది తండ్రి గారు ఇస్తే తండ్రి యొక్క వారసత్వం అంటే ఆస్తులు పంచుకోవడం, ఆస్తుల్ని అనుభవించడమే కాకుండా తండ్రి గారు చేసే ప్రతి కార్యక్రమాన్ని వారసత్వంగా తీసుకోవడం. అంటే రియల్ సన్ అనే కాన్సెప్ట్ మనం దశరథుడి నుంచి రాముడు నేర్చుకున్నది. రాముడు తన తండ్రి అయినటువంటి దశరథుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం రాజ్యాన్ని తీసుకోకుండా, అంటే పట్టాభిషేకం పొందకుండా ఆయన అడవిలోకి వెళ్ళిపోవడం. ఈ వెళ్ళే నేపథ్యంలో రాముడి భార్యగా ఉన్న సీతమ్మ వారు అడవిలోకి వెళ్ళడం అనేది భార్యగా తన ధర్మం.
కానీ లక్ష్మణుడు ఎందుకు వెళ్ళాడు అంటే ఇక్కడ రామలక్ష్మణుల్ని బెస్ట్ అంటే మంచి అన్నదమ్ములుగా అంటే ఆదర్శప్రాయమైన అన్నదమ్ముల గురించి మాట్లాడినప్పుడు రామలక్ష్మణుల గురించి మాట్లాడతారు. మరి రాముడుతో అడవికి లక్ష్మణుడు కూడా వెళ్ళాడు. ఇది ఒక అద్భుతమైనటువంటి అంటే అన్నదమ్ముల యొక్క సంబంధ బాంధవ్యాలకు ఇది ఒక నిలువెత్తు సాక్షిభూతంగా ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ దశరథునికి 3 భార్యలు, 3కి ఈ 4 కుమారులు. అంటే తల్లులు వేరు, తండ్రి ఒకటి అయినప్పటికీ అసలు వీళ్ళలో ఈ ఫస్ట్ సెకండ్ తల్లి అనే వేరియేషన్స్ లేకుండా వీళ్ళ నలుగురు అందరూ చాలా చక్కగా అన్యోన్యంగా ఉండేవారు. అంటే అన్నదమ్ములు అంటే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులా ఉండాలని. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో రామలక్ష్మణ్ పేరు పెట్టుకోవడం, ఇప్పటికీ అసలు రామాయణం జరిగి ఎంతకాలమైంది, అసలు ఆ యుగం ఏంటి, ఈ యుగం ఏంటి, ఈ టైంలో కూడా రామలక్ష్మణుల గురించి మాట్లాడతారు. అలాగే భరత శత్రుఘ్నుల గురించి మాట్లాడతారు. చాలా ఊళ్ళల్లో పల్లెటూళ్ళలో ఇప్పటికీ ఈ పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. అంటే నక్షత్రం ప్రకారం పెట్టుకోవడం పక్కన పెట్టేస్తే ఇప్పుడున్న పరిస్థితులే కాకుండా గతంలో అంటే మీరు 30-40 ఏళ్ళు వెనక్కి వెళితే ఈ పేర్లు ఇప్పటికీ కనిపిస్తాయి. భరత శత్రుఘ్నుల పేర్లు కనిపిస్తాయి. రామలక్ష్మణ్ అనేది లేటెస్ట్గా కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఏంటి, అన్నదమ్ముల యొక్క అన్యోన్యాన్ని, అన్నదమ్ములు ఇలా ఉండాలి అని ఒక రోల్ మోడల్గా చెప్పడానికి రాముడు లక్ష్మణుడు గురించి మాట్లాడతారు. అంటే మనం దీన్ని కాస్త గట్టిగా దీర్ఘంగా కూడా చెప్పొచ్చు. కాకపోతే మనకు కావాల్సిన అంటే అందులో ఒక్కొక్క పాయింట్ మనం తీసుకో. అలాగే రాముడితో ఉన్నటువంటి రిలేషన్షిప్, ఆయన ఎవరెవరితో స్నేహం చేశాడు. చాలామంది ఈరోజు స్నేహం చేయాలంటే ఒక స్టేటస్ ఆలోచిస్తారు. ఇంకాస్త ముందుకు వెళితే ఈ మధ్యకాలంలో మతము, కులము, వర్గము, ప్రాంతము ఇట్లా ఇవన్నీ కూడా చూసి స్నేహం చేసే పరిస్థితి వచ్చే నేపథ్యంలో అసలు రాముడికి ఉన్నటువంటి స్నేహితులు ఎవరెవరు. రాముడు రాజు కదా, రాజు అనేటప్పటికీ ఆ కింద ఉన్నటువంటి మిగిలిన వర్గాలందరూ కూడా ఆయనకు సేవ చేసే వ్యక్తులు కదా. కానీ మన రామాయణంలో చూసినట్లయితే మనకి చాలా మంచి మంచి క్యారెక్టర్లు కనిపిస్తాయి. ఒకటి ఆంజనేయుడు, ఆయన ఏ వర్గానికి చెందాడో మనందరికీ తెలుసు. అలాగే వాలి సుగ్రీవుడు, ఇది కూడా మనందరికీ తెలుసు. అలాగే గుహుడు, అదేవిధంగా శబరి, వీళ్ళందరినీ గమనిస్తే వీళ్ళు చాలా అట్టడుగు స్థాయి ఉన్నటువంటి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులుగా చెప్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా చాలామంది తక్కువగానే చెప్తూ ఉంటారు. కానీ రామాయణంలో శబరి రాముడికి ఆ పళ్ళు పెట్టిందని, ఆవిడ ఇచ్చినవి తీసుకుని అంటే ఆయన ఆమెకి ఇంటికి భోజనానికి పిలిస్తే వెళ్ళి భోజనాన్ని స్వీకరించాడంటే ఎలాంటి సామాజిక వర్గం ఆయనకు అడ్డు రాలేదు. ప్రేమ ఒక్కటే. మన గురించి ఎవరైనా ప్రేమగా మనల్ని ఆహ్వానిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మనం మాట్లాడచ్చు, భోజనం చేయొచ్చు. అక్కడ ఎలాంటి తారతమ్యాలు లేవు. అలాగే ఈ గుహుడుతో ఆయనకున్న స్నేహం కానీ, అలాగే వాలి సుగ్రీవుడికి సంబంధించి, అలాగే మనకి ఆంజనేయ స్వామికి సంబంధించి ఇవన్నీ కూడా ఒక పద్ధతి. ఇవి కాకుండా మనం గమనించినట్లయితే మనకి రామాయణంలో హీరో రాముడిని తీసుకుంటే విలన్గా మనం అంటే ఈ విలన్గా మాట్లాడితే మనకి ఎవరు కనిపిస్తారు, రావణాసురుడు కనిపిస్తాడు. వీళ్ళందరూ వీళ్ళ దేనికి చెందినవారు, రాక్షస వంశానికి చెందినవాడు. అక్కడ మనకి రావణాసురుడు, విభీషణుడు, కుంభకర్ణుడు ఇలా కొన్ని క్యారెక్టర్లు కనిపిస్తాయి. వీళ్ళతో కొందరితో వైరం ఉంది. ఎందుకంటే మరి సీతమ్మ వారిని తీసుకువెళ్ళిపోయాడు కనుక రావణాసురుడితో యుద్ధం చేసి అక్కడి నుంచి మనం సీతమ్మ వారిని తెచ్చుకున్నాం కనుక రాముడు యుద్ధం చేసి ఆయన చంపడం. ఇట్లా వాలి సుగ్రీవుల్లో ఒకరు సపోర్ట్ చేశారు. అంటే ఒకరు మనకి సీతమ్మ వారి జాడ కనుగొనడానికి హెల్ప్ చేసిన వాళ్ళతో స్నేహం ఉంది. ఈ స్నేహం కోసం ఒక వ్యక్తితో యుద్ధం చేసి అక్కడ అంటే ఇక్కడ స్నేహధర్మం ఉంటుంది. ఒకసారి గమనిస్తే రాముడు చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ ఏదైతే ఉన్నాయో, పాత్రలు ఏదైతే ఉన్నాయో, అంటే చెప్పాలంటే అద్భుతమైన మానవ సంబంధాలు కలిగినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి శ్రీరామచంద్రమూర్తి. రాముడు ఎంత గొప్పవాడు అంటే అసలు ఎన్ని విషయాలు మాట్లాడినాక మిగిలిపోతూ ఉంటాయి. సో ఈరోజు ప్రత్యేకించి మనం శ్రీరామనవమి సందర్భంగా నేటి యువతకు తెలియాల్సినటువంటి కొన్ని అంశాలను మనం ప్రస్తావించాం. అందులో ప్రధానమైనది మన స్థాయిని బట్టి, మన స్థితిని బట్టి, మన హోదాను బట్టి నేను చాలా గొప్పవాడిని, చాలా కింద స్థాయి ఉన్న వాళ్ళని తక్కువ చేసి మాట్లాడాలి అనే అహంకారం లేకుండా అందరితో ప్రేమపూర్వకంగా, స్నేహపూర్వకంగా, మర్యాదపూర్వకంగా ఎలా ఉండాలి అనేది మనకు రాముడు చెప్పాడు. స్నేహం గురించి ఒక స్నేహితుడు తనకు హెల్ప్ చేసినప్పుడు
మనం తిరిగి వాడికి ప్రత్యుపకారం చేయాలి, హెల్ప్ చేయాలి తప్పనిసరిగా. అంటే ఎవరైనా మనకు స్నేహం చేసి మనకు సహాయం చేస్తే వారికి మళ్ళీ మనం వారికి రిటర్న్గా మనం తప్పనిసరిగా వాళ్ళ అవసరాన్ని తగ్గట్టుగా మనం హెల్ప్ చేయాలి. అంటే ఇచ్చి పుచ్చుకోవడం, స్నేహ ధర్మాన్ని ఫాలో అవ్వడం. అలాగే మిగిలిన అనేకమైన వ్యక్తులతో, ఇలా మనం శబరి గురించి మాట్లాడినా, గుహుడు గురించి మాట్లాడినా, వాలశుద్ధుడి గురించి మాట్లాడినా, విభీషణుడు గురించి మాట్లాడినా, వీళ్ళన్నింటినీ కూడా మనం గమనించినట్లయితే ఇంకా మన రామాయణంలో ఈ రాముడికి లింక్ ఉన్నటువంటి 2 పాత్రలు మనం ఇక్కడ మందర అనేది ఈమె అయోధ్యలో ఉంటుంది, మనందరికీ తెలుసు, ఆమె దాసి. అలాగే అక్కడ విభీషణుడు మన ఎవరు రావణాసురుడి సోదరుడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ రామాయణం మొత్తంలో ఈ 2 క్యారెక్టర్లు చాలా భిన్నమైనవి. అంటే రాముడు రాజ్యంలో ఈ మందర అనే ఆమె అంటే సరైన యాటిట్యూడే లేకుండా అహంకారంతో స్వార్థపూరితంగా వ్యవహరించిన క్యారెక్టర్గా మందరని చెప్తారు. అక్కడ రాక్షస రాజ్యంలో ఉన్నటువంటి విభీషణుడు కూడా రాక్షసుడు అయినప్పటికీ ఆయన సాధు స్వభావం కలిగి ఎదుటి వారికి హెల్ప్ చేస్తారు. రాముడికి కూడా హెల్ప్ చేశారు ఆయన. అంటే ఇక్కడ ఒక ధర్మం, మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏ ప్లేసులో ఉంటే అన్ని ఆ మంచి లక్షణాలే వస్తాయని, అంటే 90% వరకు తప్పనిసరిగా మంచి లక్షణాలు రావచ్చు, కానీ అక్కడక్కడ కొన్ని తేడాలు జరగవచ్చు అని చెప్పే 2 క్యారెక్టర్లే ఇక్కడ మందర, అక్కడ విభీషణుడు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే రామాయణంలో ప్రతి పాత్ర మన జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది, చాలా అందుబాటుగా ఉంటుంది. అందులోంచి మనం నేర్చుకోవాల్సినవి, చెప్పాల్సినవి చాలా ఉంటాయి. మరొకసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరికొన్ని విషయాలు మనం 2వ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. నేను మీ నాయకుడికి రాఘవేంద్రరావు.